అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సహచర న్యాయవాది కె బాలమురళి, రెడ్ క్రాస్ సంస్థ మెంబర్ కూడాను, భీమసింగికి చెందిన అడ్వకేటు. ఇతను ప్రతి సంవత్సరం కూడా అతను బర్త్డే నాడు ఏదో ఒక సంఘ సేవ చేయడం అతనికి ఆనవాయితీ. కాబట్టి ముందుగా అతన్ని అభినందిస్తూ ఈ ప్రేమ సమాజం విజయనగరంలో మన కూల్బాబు దగ్గర ఉంది కదా, ప్రేమ సమాజానికి వచ్చాం. ఈ ప్రేమ సమాజం వారు ప్రేమ ఎంత అంత కాదు, చాలాసార్లు మేము వచ్చి చూసాం. చాలా చక్కగా చూసుకుంటారు ఇక్కడ ఉన్న వృద్ధులందరినీ కూడా, అనాథల్ని చాలా చక్కగా చూసుకుంటారు. మరి ఈ సందర్భంగా మన మురళి గారు, బాలమురళి గారు ఎప్పట్లాగే కూరలు, రైస్ బ్యాగ్ కూరలు తీసుకొచ్చారు. దాంతోపాటు వారందరికీ పంచడానికి స్వీట్లు కూడా తీసుకొచ్చారు. ముందు స్వీట్గా ఈ కార్యక్రమం చాలా స్వీట్గా ఉండాలని ఈ స్వీట్ పంపిణీతో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే మీ అందరూ ఆశీర్వచనం ఉండాలి. ఇదిగో మా సెక్రటరీ గారు, ప్రేమ సమాజం వైస్ ప్రెసిడెంట్ గారు ఇద్దరు రావడం చాలా ఆనందంగా ఉందిగా. మురళి ఈ ప్రేమ సమాజానికి సెక్రటరీగా మా ఫ్యామిలీ మెంబరు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రెడ్డి ఆదినారాయణ గారు ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కనకల రఘురామారావు రఘురామారావు వైస్ ప్రెసిడెంట్. అలాగే ఇక పెద్దలందరూ కూడా, రాజుగారు ఎవరు మీరా వైస్ ప్రెసిడెంట్ గారు, సుబ్బరాజు గారు, బలివాడ అప్పారావు గారు ట్రెజరర్, అందరూ కూడా రాజు గారు, కేవీఎస్ఎన్ రాజు అందరూ కూడా అనుకోకుండా వీరందరూ కూడా, ఈ ప్రముఖులందరూ కూడా ఈ టైంకి ఉండడం మా బాలమురళి అదృష్టం. మరి వారి చేతుల మీదుగా చిరు సత్కారం బాలమురళికి. ప్రతి సంవత్సరం ఇదే డేట్ అయితే మనకి ఈసీ మీటింగ్. జాహ్నవి ఈ బాలమురళి ఈ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా నాకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఏంటంటే సాధారణంగా ఇలాంటి అనాథ శరణాలయంలో అవకాశాలు లేని వాళ్ళు ఉంటారనుకుంటాం. కానీ మేడం గారు ఇక్కడ ఉన్నారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ భవానీ శంకర్ మేడం గారు, లలితా శంకర్ గారు మేడం గారు, ఎంఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్. ఆవిడ చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వీళ్ళందరితో కలిసిపోయారు. ఆవిడకి అసలు ఏ తేడా లేదు. ఆవిడ చెప్పాలంటే క్లాసు ఎడ్యుకేషన్ పరంగా హై క్లాస్ ఆవిడ, కానీ ఆవిడకి ఏ తేడా లేదు. వీళ్ళందరితో కలిసిపోయారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేడం గారు అసలు మేడంలాగా ఉండరు మా దగ్గర. ఈ అనాథ, ఈ ఆర్ఫన్, ఈ మన ఏంటిది ప్రేమ సమాజంలోనే ఉండడానికి కారణం ఏంటి, ఇక్కడ ఎలాగుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక్క నిమిషంలో చెప్పాలని కోరుతున్నాను నేను. అలాగే మా బాలమురళిని మీరు లాయర్ గారు, సంఘసేవ చేస్తుంటారు, రెడ్ క్రాస్ మెంబరు. ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు సేవ చేయడానికి వచ్చారు కాబట్టి మేడం గారు చెప్పండి. నేను 2005 నుంచి దీంతో కనెక్ట్ అయ్యి ఉన్నానండి. 2005 బికాస్ నేను దాదాపు ఒక 60 ఏళ్ళ బట్టి ఈ ఊరిలో ఉంటున్నాను. 38 ఏళ్ళు నేను లెక్చరర్గా, ప్రిన్సిపల్గా చేశాను. ముందు ఎంఆర్ కాలేజ్లో నేను చాలా ఓల్డ్ జనరేషన్. నేను అప్పుడు కొంచెం విమెన్స్ కాలేజ్ లేకపోతే నేను ఎంఎస్సీ బనారస్ యూనివర్సిటీలో చదివాను. బీఎస్సీ వరకు బనారస్లో చదివారండి.
వరకు గుంటూరు ఏసీ కాలేజ్, ఎంఎస్సీ ఏమో బెనారస్ హిందూ యూనివర్సిటీ, కాశీ విశ్వవిద్యాలయం అంటారు. మా ఫాదర్కి కాశీ విశ్వనాథుడు, కాశీ అంటే చాలా ఇష్టం. అంటే అప్పుడు ఆ రోజుల్లో బెనారస్లో చదివారు అంటే చాలా క్రేజ్ అన్నమాట ఆ రోజుల్లో. అందుకని నన్ను అంత దూరం పంపించారు, చిన్నదాన్ని అయినా కానీ. అది ఓన్లీ 25 ఎంత అప్పుడు ఉంది. రాగానే ఎంఆర్ కాలేజ్లో జాయిన్ అయిపోయాను, వెంటనే జాబ్ వచ్చేసింది. అప్పుడు మాకున్న స్టాఫ్ అందరూ నా టీచర్స్. ఇట్స్ సో హ్యాపెండ్, నా టీచర్సే నా కొలీగ్స్ అయ్యారు. చక్కగా చేసుకున్నాము. మీరు రిటైర్ ఎప్పుడు అయ్యారు మేడం? నేను 2005 అప్పుడు 2005లో రిటైర్ అయిపోయారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇక్కడ మా ప్రేమ సమాజం ఇది 4th ఇయర్ అండి. 4th ఇయరే. మరి మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ? అందరూ ఉన్నారు కానీ నా కొడుకు ఒకే కొడుకు నాకు. వాడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు, ఇంజనీర్గా ఉన్నాడు. వాడి భార్య నా కోడలు డాక్టరు. అబ్బా గ్రేటే. తర్వాత వాడికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. అంటే ఇదంతా అంత పెద్దవాళ్ళే లేండి. నా మనవడు కూడా ఇంజనీరు. మీ సొంత ఊరు ఏదండి? పుట్టి అత్తవారే ఊరు, మీ పుట్టి ఊరే ఊరు? అవన్నీ చాలా ఉన్నాయండి. సింపుల్గా చెప్పండి, చాలా తెలుసుకోవడం వీడియో చూసేవాళ్ళు. పుట్టినూరు మెడ్రాస్ అండి. మద్రాసా? మెడ్రాస్ ప్రాపర్. మా అమ్మకి సగం తెలుగు సగం తమిళం వచ్చు. అంటే తెలుగు వాళ్ళు తమిళంలో అంటే మెడ్రాస్ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నాకు అంతమంది మేనమామలు పిన్నమ్మలు అందరూ అక్కడే ఉన్నారు. మద్రాసులోని ప్రాపర్ మెడ్రాస్, చెన్నై అంటారు. చెన్నైలో ఉన్నారు. ఇప్పుడు చాలా మంది, దాదాపు ఒక 30 మంది ఉంటారు నా రిలేషన్స్ అంతా. మా అంటే కూతురు వరుసలు అయిన వాళ్ళు, మా చెల్లెళ్ళు, వాళ్ళందరూ అక్కడ సొంత చెల్లెళ్ళు కాదు. మీరు ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు? ఎందుకంటే మీరు హై క్లాస్ జాబ్ చేసి వచ్చిన వాళ్ళు కదా. చెప్తున్నాను కదా, నాకు 2005 నుంచి బుచ్చిబాబు గారు ఉన్నారు, తెలుసు కదా. తెలుసు కదా. బుచ్చిబాబు గారి టైంలో వచ్చాను ఇక్కడికి. వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ముందర నా హస్బెండ్కి బాగలేదు. నా హస్బెండ్ ట్రీట్మెంట్ కోసం అంటే ఒక గది తీసుకొని 3 నెలలు ఉన్నాను. అప్పుడు ఏం చేశారు, బుచ్చిబాబు గారి ఇల్లు మా ఇల్లు దగ్గర ఈ ఊర్లోనే. అందుకని ఆయన అమ్మ నువ్వు చేస్తున్నావు కదా, సర్వీస్ చేయరాదా మాకు అన్నారు. సర్వీస్ చేశాను, చాలా సర్వీస్ చేశాను. 2005 నుంచి చేశాను. చేస్తే ఆయన కమిటీ వెంటనే ఇటు కమిటీ మెంబర్గా వేసేసుకున్నారు ఇక్కడ ప్రేమ సమాజం. అప్పటి నుంచి నేను కంటిన్యూ అవుతున్నాను. కమిటీ మెంబరు మామూలుగా అందరిలాగే ఉంటాను, అందరు కామన్గా. నేను ఎందుకంటే నా ఉన్న ఒక్క కొడుకు దూరం అయిపోయాడు, మాటికి రాడు, 10 ఏళ్ళకి ఒకసారి వస్తారు. అందుకని అది కాక నాకు చిన్న ఒక 2-3 కష్టాలు జరిగినాయి నాకు. అందువల్ల ఏమైందంటే ఒంటరిదాన్ని అయిపోయాను. నా అపార్ట్మెంట్లో ఇంకొక ఉన్నారు, అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో దొంగలు వచ్చేసి రాత్రిపూట వచ్చేసి గొంతు పట్టేసుకుని. ఇప్పుడు మీకు ఎటువంటి మానసికంగా లోటు కానీ మీకు ఏది హ్యాపీగా ఉన్నారు? ఇదిగోండి మీకన్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళందరూ. వాళ్ళందరినీ చూసి వాళ్ళందరితో మీరు సరదాగా అదే చెప్తున్నారు. వీళ్ళందరూ తెలుసు నాకు, వీళ్ళందరూ నన్ను అభిమానిస్తారు, నేను వీళ్ళతో మంచిగా ఉంటాను. ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలు తల్లిదండ్రులు సమంగా చూడట్లేదు. చూడకపోవడానికి 2 రకాల కారణం. ఒకటి స్వార్థం అవ్వచ్చు, ఒకటి 2ది అవకాశాలు లేక. ఇప్పుడు భార్యాభర్తలు ఉద్యోగాలు కదండి, అక్కడెక్కడో చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఓల్డేజ్ పీపుల్కి ఇలాగ ఎక్కడైనా ఉండడం నామోషిగా ఫీల్ అవుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి? నామోషి ఎందుకు ఫీల్ అవ్వాలి? మనకు గది ఇస్తారు, ఆ గదికి కొంత రెంట్ ఉంటుంది. ఆ రెంట్ కట్టేస్తే మీకు ఫ్రీ మీల్స్ ఇస్తున్నారు కదా. తర్వాత ఇప్పుడు మీరు వచ్చినట్టుగా మాకు వారానికి 1-2 వస్తుంటారు, బోల్డ్ స్వీట్స్ ఇస్తుంటారు. మాకేం తక్కువ చెప్పండి. ఇక్కడ మేము అందరిలాగే ఉన్నాం, మేమే అనాథల్లాగా లేము. అసలు అనాథల్లాగా లేము. ఏంటండి ఏది చెప్తున్నారు చెప్పండి? చెప్పేటప్పుడు మర్యాద ఇవ్వాలి. చెప్పండి ఏది చెప్తున్నారు ఇప్పుడు? పద్మ గారు ఒకప్పుడు నా స్టూడెంట్, ఏ హీరో చెప్పున్నారు. అబ్బా, అందుకే మిమ్మల్ని చూడగానే ఆవిడ మొహం వెలిగిపోయింది. భయపడిపోయే వాళ్ళం. ఆవిడ ఎక్కడండి పెద్ద పెద్ద కథలు రాసేస్తున్నారు, కవితలు రాసేస్తున్నారు. చూసి భయపడిపోయే వాళ్ళం. ఇప్పుడు అంటే మీ శిష్యురాలు కాబట్టి తెలుసో తెలియదు చెప్తున్నాను. ఆవిడ ఇప్పుడు ప్రముఖ రచయిత్రి విజయనగరంలో. అదే చాలా పుస్తకాలు రాస్తుంటారు. దానికి కారణం మా ఫ్రెండ్ దాసరీశ్వరరావు సపోర్ట్, వాళ్ళ ఆయన గారు. రిటైర్డ్ ఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపల్, ఎంఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రిన్సిపల్ గారు, మేడం గారు, ఈ లలితా శంకర్ గారు ఈ ప్రేమ సమాజానికి మెంబర్ కూడాను. ఆవిడికి ఈ ప్రేమ సమాజానికి ఇస్తున్న చిరుకానుక ఆవిడ ద్వారా ఇస్తున్నారు బాలమురళి గారు. ఆవిడని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇస్తున్నారు నాకు ఇప్పుడే విన్నాను నేను. మీ సద్గుణానికి చాలా జోహాలు.
చాలా బాగా చేస్తాం. ఇలాగే ప్రతి సంఖ్య ఇది ఒక పెద్ద వరం అండి. ఇట్లా ఒకరికి ఇవ్వడం అనేది ఒక వరం. అందరు ఇవ్వక ఇప్పుడు నేను ఇవ్వగలనా చెప్పండి, మీరు ఇవ్వగలరా, మీరు ఇవ్వగలరు, ఇవ్వలేరు. ఆ బుద్ధి పుట్టడం ఎంత గొప్ప, ఇస్తున్నందుకు అంత ఇది ఇంతమంది దీనివల్ల సహాయం పొందుతున్నారు. కాబట్టి మీరు జీవించున్నంత కాలం ఇలా చెయ్యండి. మీరు దీర్ఘాయుషుగా మీరు, మీ భార్య, మీ బిడ్డలందరూ కూడా చల్లగా వర్తిల్లండి. చాలా థ్యాంక్స్ బాబు. సమాజాన్ని ఎప్పుడు గుర్తుపెట్టి. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్న ప్రేమ సమాజంలో ఉన్నటువంటి ఎందరో ఆర్పీకి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ చిరు కానుకలు గ్రామ సమాజానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఎంఆర్ కాలేజీ ఉమెన్స్ ప్రిన్సిపాల్ గారు లలితా శంకర్ గారు, అలాగే మా అడ్వకేట్ పద్మ గారు, అడ్వకేట్ తాడిరాజు గారు, కుర్రెల్లి శ్రీనివాస్ గారు, అడ్వకేట్ అరుణ గారు, అనుష గారు, అలాగే జాహ్నీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే మేము మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని మా జీవితం ఉన్నంత వరకు ఇటువంటి సేవా కార్యక్రమాలు పాల్గొని మరిన్ని కార్యక్రమాలు చేయాలని మా సన్నిహితులందరూ కోరుతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ ప్రేమ సమాజం యాజమాన్యానికి, అలాగే మా ప్రేమ సమాజం మేనేజర్ రమణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం అంతా రూపకల్పన చేసింది కుర్రెల్లి శ్రీనివాస్ న్యాయవాది గారు, సీనియర్ న్యాయవాది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ మహిళా న్యాయవాది, రచయిత్రి దాసరి పద్మ గారు ఈ మురళీ గారి బర్త్డే ఈ సెలబ్రేషన్ సందర్భంగా మాట్లాడమని కోరుతున్నాను. బాలమురళి కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి ప్రేమ సమాజంకి ఇలా అంటే అందరికి కూడాను తృప్తిగా భోంచేయడానికి సరిపోయినటువంటి రా ఫుడ్స్, బియ్యం, కూరగాయలు అన్నీ కూడా వాళ్ళతో కాసేపు గడిపి స్వీట్స్ వాళ్ళతో కాసేపు గడిపి అతని తాలూకా పుట్టినరోజు వేడుకని వీళ్ళతో గడిపి ఆనందం పొందుతారు. అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా వస్తున్నాము. ఆయన మరిన్ని ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు బాలమురళి కృష్ణ గారిది పుట్టినరోజు. ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, మీరు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలి. ఈయన నాకు రెడ్ క్రాస్ మెంబర్గా తెలుసండి. సో ఆ పరిచయం మీద నాకు ఫోన్ చేసి, నేను కూడా రెడ్ క్రాస్ మెంబర్. నా పేరు వి అనుష అండి, అడ్వకేట్. సో నేను ఈ సోషల్ యాక్టివిటీస్ కూడా కొద్దిగా చేస్తూ ఉంటాను. సో ఆ పరిచయం మీద సార్, మేడం మీరు కూడా రండి, నేను ఈ యాక్టివిటీ చేస్తున్నాను, మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి పిలిచారు. సో అందుకనే నేను కూడా ఉన్నాను. ఈ రకంగా మేడంని, లలితా శంకర్ గారిని నిజంగా ఉమెన్ ప్రిన్సిపల్ ఆవిడని కలవడం చాలా సంతోషంగా ఉంది. మా అడ్వకేట్స్తోని ఈరోజు ఈ సందర్భం కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే జాహ్నవి మహిళా యువ న్యాయవాది మాట్లాడి మాకు చాలా అరుదు అమ్మాయిని ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నేను చూడలేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం నేను ఇప్పుడు రావడం. సార్ బాలమురళి కృష్ణ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. అండ్ రియల్లీ ఇట్స్ అప్రిషియబుల్ వర్క్ సార్. నిజంగా డొనేషన్ చేయడం, ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చి ఇలా ఎవ్రీ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అన్నది చాలా రేర్గా ఉంటుంది. నిజంగా అది సోషల్ యాక్టివిటీ అన్నది చేయడం అన్నది గ్రేట్ సార్. అసలు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సార్.